కాదు కదా, ఒక గుళ్ళో ప్రైవేట్ గుడి అది, వాస్తవంగా చెప్పండి ట్రస్ట్ గుడి అది చేశారు. ఈ వచ్చిన వాళ్ళు అందరూ కలిసి కుమ్మక్క అయిపోయి తిన్నారు ఇక్కడ. అది దేవుడి సొమ్ముని వీళ్ళు తిన్నారు. వాడు కూడా నాకు తెలిసి మొదట ఆ ఉద్దేశంతో చేసి ఉన్నాడు. అందులో ఉన్న ఏ ఎదవో బిగిన్ అయితే అది చూసాక ఎవడు మనల్ని పట్టించుకోవడం అనుకున్నాక తిండం బిగిన్ చేసి అది ఓవరాల్ వ్యవస్థకే ఏది 500 సంవత్సరాల పోరాటం వలన సాధ్యమైనటువంటి గుడికి మచ్చలేస్తున్నామని వీళ్ళు అనుకోవాలా, కామన్ గా అనుకున్నారు. ఇప్పుడు విజయవాడ దుర్గుల్లో దొంగతనం చేసినటువంటి సాహు అనేవాడు వాడేదో ప్రముఖ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి ముక్కు పొడకలు ఇవన్నీ తీసుకెళ్తారు. మనకి దేశంలోనే ఒక సెంటిమెంట్ ఉంది, కలియుగం అంతం అంటే గనక ఆమె ముక్కు పొడక దాకా నీళ్లు వస్తాయి అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంత చరిత్ర చదువు ఉండడు. పైగా వాడు బయట సార్ ఇప్పుడు, కానీ వీళ్ళ ట్రస్ట్ వాళ్ళు కదా. నేను అనేది వీళ్ళు కూడా ట్రస్ట్ వాళ్ళు కాదు, అక్కడ బయట పని చేసే వాళ్ళే దగ్గరకు వచ్చి పని చేసుకున్నారు. ఈ పని చేసేటప్పుడు వీడిట దొంగ అయితే పెట్టుకోడు కదా, ఆయన పనోడని పెట్టుకున్నాడు. అంటే ఒక రకంగా వీళ్ళని ఇంటి దొంగలుగానే చూడాలి, వాడు బయట దొంగ సాహు అనేవాడు. దొరికారు, అరెస్ట్ చేశారు, శిక్షిస్తున్నారు, వదిలిపెట్టరు కదా ఇక్కడ. ఈవెన్ రేపో మాపో వాళ్ళ ఇద్దరితో ముగ్గురితో బిల్డింగ్లు కూడా కూలగొట్టబోతున్నారు. ఈ డబ్బులతో ఇల్లు కడుతున్నారట, అది కూడా కూలగొట్టబోతున్నారు రేపు యోగి ఆదిత్యనాథ్. ఈడీ విచారణ చేయబడుతున్నారు. ఇక్కడ ఒకటే ఏంటంటే దొంగని కాపాడితే తప్పు, దొంగ దొరక్కపోతే తప్పు. ఇంకోటి ఇక్కడ బీజేపీకి కానీ విహెచ్పికి కానీ ఆర్ఎస్ఎస్ కి కానీ మంచితనం